ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7న హైదరాబాద్లో వేల గొంతులు లక్ష డప్పుల సాంస్కృతిక మహాప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని ఎంఎస్పీ ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ కందుకూరి సోమయ్య, ఎంఆర్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ బోడ సునీల్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ నెల 31న సూర్యాపేట, నల్గొండ జిల్లా కేంద్రాల్లో సన్నాహక మహాప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కందుకూరి సోమయ్య, బోడ సునీల్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు కోసం వేల గొంతులు లక్ష డప్పుల మహాప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుండి మాదిగ సామాజిక వర్గం వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సాంస్కృతిక మహాప్రదర్శన కోసం ప్రతి ఒక్కరూ డప్పుతో వచ్చి రాజధాని గడ్డపై రణభేరీ మోగించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాత్రమే మాదిగ ఉపకులాలకు భవిష్యత్తు ఉంటుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం, ఎంఎస్పీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న, ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చింతా వినయ్ బాబు, ఆడెపు నాగార్జున, ఎర్ర వీరస్వామి, మచ్చ ఏడుకొండలు కొమిరస్వామి, పాల్వాయి బాలయ్య, కందుకూరు శ్రీను, కురుపాటి కమలమ్మ, ఏడుకొండలు, మాసారం వెంకన్న, చంద్ర, నాగరాజు, రమేష్, యేసు, చరణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్ మహానగరంలో లక్ష డప్పులు 1000 గొంతుల దండోరా సాంస్కృతిక ప్రదర్శన మహాసభను నిర్వహించబోతున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏకసభ్య కమిషన్ వేసింది. ఆ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆ నివేదిక కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. అయినా ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది. గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాల 2 జిల్లాల సంయుక్త సదస్సును ఈ నెల 31వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక 5,000 మందితోటి నిర్వహించబోతున్నాం. ఆ జిల్లా సదస్సును విజయవంతం చేయడానికి ఈరోజు నల్గొండ జిల్లాలో 2 సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 31వ తారీఖు నాడు యాదాద్రి తర్వాత 2 జిల్లాల సదస్సు ఉంటుంది. దాదాపు 5,000 మందిని సూర్యాపేటకు తరలించి ఈ జిల్లా నుంచి దాదాపు 15,000 నుంచి 20,000 మంది హైదరాబాద్ 7వ తారీఖు నాడు తరలిస్తాం. ఖచ్చితంగా హైదరాబాద్ మహానగరంలో ప్రపంచంలో కని విని ఎరుగని ఒక సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించబోతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మాదిగల అగ్రం కట్టలు దించుకోక ముందుకే వర్గీకరణ తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రిజర్వేషన్ల వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఫిబ్రవరి 7వ తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో జరిగే లక్ష డప్పులు వేల గొంతుల విజయవంతం కోసం రేపు 31వ తారీఖు నాడు సూర్యాపేట జిల్లా వేదికగా జరిగే సభకు గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు హాజరవుతున్న సందర్భంగా సూర్యాపేట, నల్గొండ జిల్లా కేంద్రం నుంచి దాదాపుగా 3,000 నుంచి 5,000 మధ్యలో వేలాది మందిగా సభ జరపబోతున్నాం. ఈ సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మాదిగలు అత్యధిక సంఖ్యలో తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వెంటనే అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7వ తారీఖున మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం జరగనుంది. లక్షలాది మందితో కోట్లాది మంది ప్రజల మధ్యన జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు పిలుపునిస్తూ ఉన్నాం. దాని సన్నాహక సదస్సు నల్గొండ, సూర్యాపేట ఈ 2 జిల్లాల సన్నాహక సదస్సు 31వ తారీఖున సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగనుంది.
కావున ఈ 2 జిల్లాల నలుమూలల నుంచి మాదిగలు, ప్రజాస్వామికవాదులు, వర్గీకరణ సంబంధించే వాదులంతా సూర్యాపేటకు రావాలని చెప్పి పెద్ద ఎత్తున దాదాపు 5,000 మందితోటి ఆ సభ సన్నాహక సదస్సును 1,00,000 గొంతుల 1,00,000 డప్పుల 1,000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.